స్త్రీలు తెలంగే భారత భూమిని పాలించిన భూపాలులలో స్త్రీలు తెలంగే భారత భూమిని పాలించిన భూపాలులలో సుసీనరంబను దేశము నేలే శిబిరాజేంద్రుడు గనుడు సుసీనరంబను దేశము నేలే శిబిరాజేంద్రుడు గనుడు అడిగిన లేదనలేని ఉదారుడు శరణార్థుల విడనాడని ధీరుడు శిబికి సాటి దొర లేడు ధర శిబికి సాటి దొర లేడు ధర శిబికి సాటి దొర. శభాష్. దాతలున్న చోట పిరాసుల కరువా? శిబి చక్రవర్తి లాంటి దాత ఉన్న సుశీనరంలోనే నవకోటి నారాయణ శెట్టిని లుబ్ధుడుండేవాడు. ఆయన పాప పుణ్యంబులెంతక ప్రజల దోచి పిల్లికిల్ పిత్తము అన్నము తల్లికిడని పుట్టులోభినారాయణ శెట్టి పట్టుబట్టి 9 కోట్లకు పడగనెత్తే. ఎంత సంపాదించినా ఆయన ఆశ తీరక సత్యనారాయణ వ్రతం చేసి ఇంకా గణిద్దామనే సంకల్పంతో కొబ్బరికాయ కోసం ఊరెంట బయలుదేరి దీనికి కూడా డబ్బు ఖర్చు పెట్టను ప్రాణం ఒప్పక అనా చెప్పిన చోట ముక్కానీ చెబితే అర్ధనాకు అర్ధన అంటే కానీకి గీచి బేరం చేస్తూ చివరకు చెట్టునైతే ఊరికే కోసుకోవచ్చు కదా అని దుర్బుద్ధి పుట్టి ఆత్రంగా కాయలు కోయబోయి కాలు దారి చేతులతో మట్ట గట్టిగా పట్టుకుని వ్రేలాడుతూ దిగే ఉపాయం కానక ప్రాణాలు కడబట్టి చేతులు పట్టు తప్పుతున్న సమయంలో ఆ పద్మాంధవుడలా ఏనుగుకు నీరు పెట్టడానికి వస్తున్న మావటిని చూచి, మావటి ఓహో మావటి నా పాలిటి దైవమీమే నా పదతి పరామే మావటి ఓహో మావటి మోయలేక నాదు బరువు ప్రాణములు కడబాటెను మోయలేక నాదు బరువు నా సిరిలో సగమిచ్చెద నా సిరిలో సగమిచ్చెద నలుగా మమ్మ తోడు మావతి ఓ మావతి. మావటి డబ్బు కాసిపడి ఏనుగును తోలుకొని చెట్టు క్రిందకు పోయి చెట్టిగారి కాళ్ళు పట్టుకుని దించబోతుండగా ఏనుగు కాస్త నీరు త్రాగబోయింది. జయ శ్రీమద్రమారమణ. మావటి చెట్టిగారి కాళ్ళు పుచ్చుకుని వేలాడుతూ, బాబు నా ఏనుగుని మీకిస్తాను, మీరు మాత్రం మట్ట గట్టిగా పుచ్చుకుండని బ్రతిమాలుతున్న సమయంలో ఒక సాహిని అంటే గుర్రపురవుతూ ఆ దారిని రావడం చూచి చెట్టిగారు, సాహిని ఓహో సాహిని మాకివే దిక్కు సొమ్ము మా ముక్కుల నందుకోము మాకివే దిక్కు సొమ్ము మా ముక్కుల నందుకోము నేల దింపి పోము మాము నేల దింపి పోము మాము ఏనుగిరిగో ప్రతిఫలము సాహిని ఓహో సాహిని. సాహిని ఏనుగు కాచించి మావటి వాని కాళ్ళు పట్టుకుని దించబోవా ఆ గుర్రం కూడా ఏనుగు మార్గమే పట్టగా గుర్రపురవుతో సహా ముగ్గురు కట్టకట్టుకుని జయ శ్రీమద్రమారమణ.
మళ్ళీ కథకు వద్దాం. శిబి చక్రవర్తి కీర్తి భూలోకం అంతటే కాదు, స్వర్గలోకం దాకా వ్యాపించింది. సురలాతని ఘన కీర్తిని విని మది అబ్బురమ్ము పడినారు. సురలాతని ఘన కీర్తిని విని మది అబ్బురమ్ము పడినారు. ధరణీనాథుని పరీక్షింపగా దలచి కదలినారు. పావకుండు కొనియ పారావతము రూపు దేగ రూపుకొని సురేంద్రుడవని దాని వెంటనంటి తరుముతురా నరపాలు పావురంబో. కావుమయా మగరాజా కావుమయా మగరాజా నన్ను కావగ నీవేనయా రాజా. కావుమయా మగరాజా. లేరెవరు మీరు ఆతలు ఉండండి, దొరకతని మాట్లాడతాను. వేరెవరు దారుణిలో లేరెవరు నీ సరిధీరులు ఏమిట్రా ఇది? నిన్న నీకు చెప్పలేదు ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దని? ఏందో ధర వాళ్ళు తిండి లేక వస్తుంటారు. వాళ్ళు తిండి లేక వస్తుంటే నేనేం చేసేదిరా? ఇంకెవరి దగ్గరికి పోమను. ఆడకపోవడానికి భయపడి చస్తుంటారు దొరా. నా మాటనే దక్కించండి. మగరాజా నన్ను కావగ నీవేనయా రాజా. కావుమయా మగరాజా. ఒరే పోలాయ్, ఓరి పోలిగా ఎవరలే మొద్దు నిద్ర నువ్వు. ఓ మావయ్య, అబ్బా ఏం నిద్ర మావయ్య నీది? ఏమిటే నీ అడావిడి? ఇంకా తెల్లవారలే లేదు అప్పుడు ఎదిగావు. తెల్లారిపోయిందిలే మావయ్య, కథ దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాం. నువ్వు రాకపోతివి ఎంత బాగుందని కదా. నాకు కథే పట్టింది. మీకేమే ఇల్లు వాకిలి అన్నీ వదిలి వెళ్తారు, నాకెలా కుదురుతుంది? చూడు సుబ్బులు, ఆ తలగడ కింద చిల్లర ఉండాలి. ఇలాగే ఇవ్వగో మావయ్య. ఏమిటి మావయ్య ఏదో వెతుకుతున్నట్టున్నావు? రూపాయలు బేడా కానీ పోతే 13.5 ఉంది, మిగతా కానీ ఏమైనట్టు అని. ఇదిగో మావయ్య, ఈ వయసులో భక్తి ముక్తి చూసుకోక కాళ్ళు పోజేసుకుంటూ కూర్చుంటే పరానికి ఎక్కడికి వస్తాయా? ఆ శిబి చక్రవర్తి చూడు ఎంత ధర్మాత్ముడు, తొడకోసిచ్చాడు. తొడకాదే మెడకోసి ఇవ్వలేకపోయాడు, పీడ వదిలిపోయాడు. అవునులే మావయ్య, నీకు అది ఎట్లా నచ్చుతుంది? అన్నట్టు ఇంకో పుస్తకం చెప్పాడు, అచ్చం నువ్వు జ్ఞాపకం వచ్చావు. అనగా నవకోటి నారాయణని ఓ సెట్ ఉండేవాట. వాడు ఒట్టి బిసిని కొట్టగా వెద్దవా బండికి నిస్తున్నావు. పోయి పెద్దబాబు గారికి నీళ్లు పెట్టు, మొహం కడుకుంటారు. ఒరే
బుచ్చి వస్తే పోయిరాజములు ఈ పూట ఏం కూర చేయమన్నావు మావయ్య? కూర ఇచ్చిన సొరకాయ, పిచ్చే పంపిన బీరకాయ, కనకాయ పంపిన కంద. చాలేవే దండకం చదివావు, నీ ఇష్టం వచ్చినవి చేయించు చంపగా. చూడు శుభులు, ఇవి పెట్టుకో. ఇప్పుడు ఎందుకు మావయ్య? ఏమన్నా పండగ పబ్బమా? పండగకేమే ఇవాళ నీకు తెలుసా? సత్యం వస్తున్నాడే. మీ నాయన జ్ఞాపకం చేయి, స్టేషన్కు బండి పంపమని. ఏమి వస్తున్నాడు ఏమిటి మావయ్య? వాడే నా దుంప తెచ్చక వచ్చినాక వాడిని అడగరాదు ఏమి వచ్చాడో.